ఏంది కోపంగా చూస్తాను? మళ్ళోసారి కొడతావా? కొట్టు 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 కొట్టు. నేను అనుకుంటే నాకు సారీ చెప్పి నా కాళ్ళ మీద పడేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను నీ దగ్గరకు వచ్చి నేనే సారీ చెప్పమని అంటే నువ్వేమో సారీ చెప్పా అంటాను. అసలు ఏం చూసుకొని నీకు ఈ పొగరు? నాకు అర్థం కాదు. నువ్వు తినే తిండి నాదే, నువ్వు తిరిగే బండి నాదే, నువ్వు ఉండే ఇల్లు నాదే, నువ్వు వేసుకునే బట్ట నాదే, నువ్వు తాగే తాగుడికి పైసలు నేనే ఇస్తా, ఆఖరికి నువ్వు వేసుకునే డ్రాయర్ కి కూడా నేనే పైసలు ఇస్తా. కానీ నువ్వు మాత్రం మీదికెళ్ళి నన్నే కొడతావు. అసలు ఏం చూసుకొని నీకు ఈ రూబాబు? నాకు అర్థం కాదు. అంజలి, ఇప్పటికే ఎన్ని మాటలు అన్నానో దానికంటే ఎక్కువ అన్నావు. ఇక ఆపు. ఇప్పటికే నాకు నీ మీద కోపం పీకల మీద ఉన్నది. కొట్టేంత కోపంగా సంపేంత కోపం ఉన్నది. అయినా కూడా ఆపుకొని నీ మాటలు వింటానా? అవును, నువ్వు అన్నది నిజమే. నీ పైసల మీదనే నేను పడి బతుకుతానా. కానీ అది ఎందుకో నీకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు తెలిసి కూడా ఇట్లా మాట్లాడతా అంటే నా మనసుకు బాధ అనిపిస్తాను. అవునంజలి, నువ్వన్నది నిజమే. భార్య సంపాదిస్తా అంటే కూర్చొని తినే మొగుడు ప్రతి ఒక్కడు కూడా ఆ పిల్లని దృష్టిలో చులకనైపోతాడు. నేను కూడా ఇవాళ అయిపోయినా. కానీ నేను అస్సలు అనుకోలే అంజలి నిన్న అట్లా. బయట ప్రపంచం అట్లున్నది కావచ్చు, కానీ నా భార్య అయితే అట్లా కాదు అనుకున్నా ఇన్ని రోజులు. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నా భార్య కూడా అట్లా అని. ఈ మాట నువ్వు ఎప్పుడో అనేది ఉంటే నీ చెప్పుతో నన్ను చెంపమిగలు కొట్టుకొని ఈ ఇంట్లోకి వెళ్ళిపోయాను. సారీ అంజలి. ఓ కింద కాలితే మళ్ళా నా ఇంటికే రావాలి, నా దగ్గరకే రావాలి. జేబులో రూపాయి ఉండదు కానీ రుబాబు మాత్రం ఇంత పెట్టుకొని తిరుగుతాడు.